ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బాసరా ట్రిపుల్ ఐటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా వివాదాల సుడిగుండంలో కొట్టిమిట్టిలాడుతున్న ఈ క్యాంపస్లో అధికారులు తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. మెస్ ఆహారంలో లోపాలను సరిదిద్దాల్సింది పోయి విద్యార్థులపైనే ఆంక్షల చట్టం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ క్యాంపస్లో భోజన వసతుల కోసం 4 మెస్సులు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి ఫుడ్ క్వాలిటీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 10 రోజుల క్రితం మెస్ టిఫిన్లో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో విసిగిపోయిన విద్యార్థులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త విపరీతంగా వైరల్ అయ్యింది. గతంలో కూడా ఇక్కడి తిండి తిని దాదాపుగా 400 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నంలో బొద్దింక వస్తే వంటగదిని శుభ్రం చేయాలి, మెస్ నిర్వాహకులపై యాక్షన్ తీసుకోవాలి. కానీ బాసరా అధికారులు మాత్రం విచిత్రమైన రూల్ తీసుకొచ్చారు. మెస్లోకి విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని, ఒకవేళ ఫోన్ తెస్తే భోజనం పెట్టేది లేదంటూ అధికారిక వెబ్సైట్లో ఒక సర్క్యులర్ జారీ చేశారు. క్యాంపస్లో క్రమశిక్షణ పెంచడానికి విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్ కలరింగ్ ఇచ్చుకున్నప్పటికీ అసలు మ్యాటర్ అది కాదని అందరికీ అర్థమైపోతోంది. తమ అపరిశుభ్రత, మెస్ లోపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే అధికారులు ఈ ఫోన్ల బ్యాన్ డ్రామా ఆడారనేది బహిరంగ రహస్యం. అధికారుల అనాలోచిత నిర్ణయంపై ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సర్దార్ వినోద్తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు, లీడర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సమస్యలను పరిష్కరించడం చేతగాక విద్యార్థుల గొంతు నొక్కడానికి ఈ ఆంక్షలు విధించారు. మెస్ కాంట్రాక్టులకు కొమ్ము కాస్తూ విద్యార్థులను పస్తులు ఉంచుతామనటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఈ తుగ్లక్ సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మీద ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీధర్షన్లు విద్యార్థుల మీద అనేక వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఈ ట్రిపుల్ ఐటీలో చూస్తూ ఉన్నాం. గత సంవత్సరము ముడుపులు తీసుకుని తన అనుమాయులకు మెస్ కాంట్రాక్టులు అప్పగించిన సందర్భంలో నాడు విద్యార్థులు ప్రశ్నిస్తే నిర్బంధాలు పెట్టిన ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీధర్షన్లు నేడు మరోసారి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో మొన్న ఏదో చిన్న ఘటన బొద్దింక టిఫిన్ ఉదయం అల్పాహారంలో వచ్చిందని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తే విద్యార్థుల మీద అనేక ఆంక్షలు పెడుతూ వారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన అనుమాయులకు మెస్ కాంట్రాక్టులు ఇచ్చిన సందర్భంలో మెస్లో నాణ్యత లేదని చెప్పేసి, అలాగే నిత్యం ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి గత అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులు ప్రశ్నిస్తే ఆనాడు విద్యార్థులు ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, ఇద్దరు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అది కాకుండా నేడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో ఇంకా పూర్తిగా విశ్వవిద్యాలయానికి విద్యార్థులే రాని సందర్భంలో ఏదో చిన్న ఘటన చోటు చేసుకుంటే బొద్దింక అల్పాహారంలో వచ్చిందని చెప్పి విద్యార్థులు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద బాధ్యుల మీద, మెస్ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా దాన్ని చిన్న ఘటనగా చూపెట్టి అదేదో కామన్ గా వస్తుందనే విధంగా చూపెట్టి ఈరోజు తను క్వాలిటీ లేకుండా ఫుడ్ పెడుతున్న మెస్ కాంట్రాక్టర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తన అనుమాయులకు పర్సంటేజ్ తీసుకొని మెస్ కండక్టర్లు ఇచ్చిన సందర్భంలో విద్యార్థులు ప్రశ్నించిన నాడు విద్యార్థులకు వేధింపులు గురి చేసిండ్లు. నేడు ఈరోజు మెస్ లోకి మరియు కళాశాలకు వెళ్లిన సందర్భంలో సెల్ ఫోన్లు తీసుకోరాదని చెప్పేసి విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్న ఈ బీసీ గోవర్ధన్ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చిన్న చిన్న వాటికి ఏదో ఆంక్షల పేరుతో చిన్న చిన్న అంశాలు ఉన్నట్టుని దాన్ని భూతద్దల్లో చూసి కమిటీల పేరుతో కాలయాపన, విద్యార్థుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఈరోజు మెస్ లోకి ఈరోజు విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురావద్దంటే తన అనుమాయులు నాణ్యత లేని ఫుడ్ పెడితే అది బయట సమాజానికి విద్యార్థులు తెలియజేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులకు ఈరోజు మెస్ లోకి సెల్ ఫోన్స్ తీసుకురావద్దని చెప్పేసి ఆంక్షలు పెట్టడం సిగ్గుచేటు. నాడు నిరంకుశ ఇన్ఛార్జ్ విసి వెంకటరమణ నాడు కూడా ఇటువంటి సందర్భాలు చోటు చేసుకోలేవు. నేడు ప్రభుత్వం వెంటనే కల్పించుకొని ఈ మెస్ కాంట్రాక్టుల గందరగోళం మీద అనర్హులకు కట్టబెట్టిన ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ మీద రాష్ట్ర ప్రభుత్వము విచారణ జరిపించి ఆ మెస్ కాంట్రాక్ట్ తొలగించి తక్షణమే విద్యార్థుల మీద ఉన్న ఆంక్షలు కూడా తొలగించే విధంగా ఈ ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నాణ్యత లేకుండా మెస్ ఫుడ్ పెడుతున్నందుకు విద్యార్థులు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు విద్యార్థులు అక్కడ మెస్ లోకి సెల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పేసి కనీస ప్రైవసీని హరించే విధంగా ఈరోజు బీసీ
ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీధర్షన్లు ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం, సర్క్యులర్లు ఇవ్వడం సిగ్గుచేటు. తక్షణమే ఆ సర్క్యులర్ ను ఈరోజు ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధానాల మీద ఈయన గందరగోళం చేసి ఆనాడు పర్సెంట్లకు అకృతి పడి మెస్ కాంట్రాక్టర్లు అప్పగించిన ఘటన మీద, అలాగే విద్యార్థుల ప్రాథమిక హక్కులను హరిస్తున్న ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యను పక్కదారి పట్టించేందుకు యాజమాన్యం వేసిన ఈ మొబైల్ బ్యాండ్ స్కెచ్ ఇప్పుడు క్యాంపస్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. భయం లేని వాతావరణంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునేలా పారదర్శక పాలన అందించాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.